హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్వీట్ బోండాలు చూపించబోతున్నానండి. ఎప్పుడైనా మన ఇంట్లో స్వీట్స్ లేనప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్వీట్ బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పులోకి 1/2 కప్పు వరకు బెల్లం తురుముకుని వేసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకుని బెల్లం కరిగేంత వరకు మరిగించండి. ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది. ఇది తీగపాకం కానీ ముదురుపాకం కానీ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు వేరే బౌల్లోకి అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. నేను హెల్తీ వేలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా పోతాయి. అలాగే ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బజ్జీల పిండి ఎలా వేసుకుంటామో ఆ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేయండి. 1/2 స్పూన్ వంట సోడా వేసుకోండి. 1 నుంచి 2 స్పూన్ల కొబ్బరికూర వేసుకోండి. ఇది ఎండు కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకుని ఇదంతా కూడా కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోండి. నాకు 1/2 కప్పు మీద 3/4 కప్పు వరకు వాటర్ పట్టాయండి. ఈ విధంగా కలుపుకోండి. మనం బజ్జీల పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. మనం ఇందులో వంట సోడా వేసాం కాబట్టి బజ్జీలు పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కూడా చేతితో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోండి. ఉండలు ఏమీ లేకుండా కొబ్బరి తురుము, బెల్లం, అలాగే సోడా, సాల్టు, ఇలాచీ పౌడర్ మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా చేతితో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు దీనిని చేతితో ఈ విధంగా బాగా కలపండి. మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోండి. ఇలాచీ పౌడర్ నేను లాస్ట్లో వేస్తున్నానండి, మీరు ముందుగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి బజ్జీలు వేసుకోండి. చూసారా, ఇవి తొందరగా వేగిపోతాయి. ఇలా వేయగానే రెడ్ కలర్లో వచ్చాయి చూసారా, ఇలాగా తొందరగా అయిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. ఇలా టర్న్ చేసుకుంటూ ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు వేసుకుంటే ఇవి తొందరగా పొంగుతాయి. తీసేసుకోండి. ఇలా ఆయిల్ రిమూవ్ చేస్తూ ఒక ప్లేట్లోకి వేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇవి చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఇలా వస్తాయండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ ఫుడ్ ఇది. మీరు కూడా ఈ విధంగా నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.